అందరికీ నమస్కారం. దశమ భాగాలంటూ తీసుకుంటున్నటువంటి చర్చి వాళ్ళు అక్కడెక్కడన్నా రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ ఆ చర్చికి వచ్చే పిల్లలకి సంబంధించి మంచి చెడు, హెల్త్ పోతే డబ్బులు ఇవ్వటం, స్కూల్లో ఫీజు లేకపోతే ఫీజు కట్టడం, ఇటువంటివన్నీ చేశారు. పోనీ డైలీ వద్దు, వారానికి ఒకసారి, నెలకోసారి భోజనం పెడతారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ భక్తులు స్వామివారికి ఇచ్చే విరాళాలు, కానుకలు ఎందుకవి? టిటిడి వాళ్ళు ఎక్కడైతే పాడుబడ్డ దేవాలయాలు ఉన్నాయో వాటి పునరుద్ధరిస్తారు. ఈ టిటిడి తరపున వేద పాఠశాలలు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్ళు, ఇవి కాకుండా ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి వీళ్ళ వంతుగా దాన ధర్మాలు, ఎక్కడన్నా అనుకోని ఏదైనా విపత్తు వస్తే దానికి వీళ్ళ వంతు సాయం చేయటాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో టీటీడీ లాంటి గొప్ప ధార్మిక సంస్థ ఎక్కడా లేదు. అందుకే దానికి భక్తులు కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు. హిందూ భక్తులు తమ స్వామివారికి ఇచ్చింది ఆ స్వామివారి తరపు నుంచి అక్కడ ఆలయ సిబ్బంది మంచి పనులు ఖర్చు పెడుతూ ఉంటారు, సమాజ సేవకులు ఖర్చు పెడుతూ ఉంటారు. హిందువులకే కాదు, వాళ్ళు ఎవరైనా సరే మనుషులు అనుకుంటారు, ఆ మనుషులు ఖర్చు పెడుతుంటారు. ఇవే కాకుండా పక్షులకి, జంతువులకి, వాటికి సైతం కూడా ఈ టిటిడి నుంచి కొంత ఫండ్స్ అనేది వెళ్తూనే ఉంటే ఏదో ఒక విధంగా వాటికి హెల్ప్ అయ్యే విధంగా. అటువంటి టిటిడి ఈరోజు దళితులు మత మార్పులకు గురవుతున్నారు అన్న విషయం తెలుసుకొని కారణం ఏంట్రా అన్నప్పుడు ఆ దళిత వాడలలో ఏదన్నా శుభకార్యం చేద్దామన్నప్పుడు అక్కడికి పూజారులు వచ్చి రాక, లేదు అన్నప్పుడు చిన్నపాటి కమిటీ హాల్ ఏదైనా ఉంటే అది జరుపుకుందంటే అది లేక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా మనం అక్కడ హరిజనుల వద్దకే కనుక తీసుకుని కనుక వెళ్ళినట్టయితే వాళ్ళకు సంబంధించిన శుభకార్యాలను అక్కడే చేసుకుంటారు. అండ్ ఆ దేవాలయంలో పూజారి ఉంటాడు కాబట్టి చక్కగా అన్ని కార్యక్రమాలు జరిపించేస్తాడు. మత మార్పులకు గురవలసిన అవసరం లేదు. మత మార్పులకు గురై దశమ భాగాలు ఇచ్చుకుంటూ మరింత పేదోడు అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత వాడలలో ఏపీలలో మొత్తం 1000కి పైగా గుడులు నిర్మించడానికి తలపెట్టారు. అందులో ప్రభుత్వం ఒక్క రూపాయి డబ్బు లేదు. కేవలం హిందూ భక్తులు ఇచ్చిన విరాళాల డబ్బు అదంతా. దీనిని దళిత వాడలలో స్కూళ్ళు ఖర్చు పెట్టాలి, రోడ్లు ఖర్చు పెట్టాలి, ఇల్లు కట్టాలి, గుళ్ళు కడతారేంటని చెప్పేసి అన్నటువంటి షర్మిల, ఏమ్మా నువ్వు క్రైస్తవురాలు కదా, క్రైస్తవుల కులం అనేది ఉంటుందమ్మా, మరి మీ కొడుకు రాజారెడ్డి ఏంటి, నిన్నటి వరకు నువ్వు షర్మిలారెడ్డి ఏంటమ్మా? మీ ఉన్నత వర్గాల వాళ్ళు అందామా లేదా డబ్బున్న వాళ్ళు అందామా? క్రైస్తవం తీసుకున్నటువంటి వాళ్ళు దళితులలో ఎంతమందిని పెళ్లి చేసుకున్నారమ్మా? అడుగడుగున వివక్ష చూపేది మీరు, అడుగడుగున దళితులను వాడుకునేది మీరు. మీ ఆయన దశమ భాగాలు తీసుకుంటున్నాడా లేదా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయా? క్రైస్తవంలో ఉంటూ క్రైస్తవ మత ప్రబోధకుగా మీ ఆయన ఉంటే నువ్వేమో రాజకీయ పార్టీ పెట్టి అది వర్కౌట్ అవ్వక కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ముంచేద్దామన్నట్టుగా, హిందువులు అసలు కాంగ్రెస్కి ఓట్లు వేయద్దన్నట్టుగా హిందువుల మనోభావాలు తీసి పక్కన పెట్టండి. అసలు బేసిక్ సెన్స్ అన్నది లేకుండా ఏం మాట్లాడేవమ్మా నువ్వు? హిందూ భక్తులు ఇచ్చిన డబ్బులతో దళితులకు సంబంధించి గుడులు కడుతూ వారిని మతం మారకుండా ఆపుతూ ఉంటే, మతం ఎక్కడ వీళ్ళు అంటే మతం మారకపోతే ఫారెన్ నుంచి మనకు ఫండ్స్ రావన్నట్టు, మతం మారకపోతే క్రైస్తవులు ఎలా పెరుగుతారు? సో క్రైస్తవులు పెరగాలంటే మతం మారాలన్నట్టు. మామూలు మతం మారరు, అమాయకులు, పేదోళ్ళు, ఈ దళితుల మతం మారుతారు, వాళ్ళు మాత్రమే నమ్ముతారు మనం చెప్పామని చెప్పేసి అనుకొని మతం మారుస్తూ మీ నాన్న వైఎస్ఆర్ హయాంలో, మీ అన్న జగన్ హయాంలో, ఇప్పుడు నీ హయాంలో కూడా జరుగుతూనే ఉండుంటాయి. ఆ మత మార్పులకు అడ్డుకట్ట వేద్దాము, దళితులను వచ్చేసి నా హిందూ సోదరులు, నా హిందూ సోదరిమణులు, నా హిందూ మతంలోనే ఉంటూ ఆ దేవుడు దగ్గరగా ఉంటూ గొప్పగా ఎదగాలని చెప్పేసి మా టీటీడీ, మా ధార్మిక సంస్థ అనుకుని అడుగులు వేస్తూ ఉంటే, ఓ క్రైస్తవుడు అనేటువంటి నువ్వు ఏం చేస్తున్నావమ్మా? నువ్వు భారతీయురాలైన అసలు భారతీయురాలంటే ఎవరు? అన్ని మతాలను గౌరవించేవాళ్ళు, బేసిక్ సెన్స్ అనేది తెలిసి ఉండేవాళ్ళు. నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీని ముంచడానికి వచ్చావా? అది కాంగ్రెస్ పార్టీ కాదు, క్రైస్తవ పార్టీ అని చెప్పేసి నిరూపించడానికి వచ్చావమ్మా? ఏంటమ్మా ఇది? మెన్నొచ్చేసేమో
ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యులర్ అంటాడు. ఏం సెక్యులర్? స్వామివారిది హిందువులకి మాత్రమే అక్కడ ప్రవేశం, స్వామివారిని విశ్వసించే వరకే ప్రవేశం. నేను యేసునే దేవుడు అనుకుంటా, యేసు నాకు దేవుడు, ఏదో ఓట్లు పడాలి కాబట్టి గుడికి వస్తానని చెప్పేసి గుడికి వస్తే ఎర్రి బావులలో పిచ్చలకు మళ్ళీ ఓట్లు వేశారు. ఇప్పటికి నేను ఈరోజు అడుగుతూ ఉన్నా, మీరు గనక జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతం అని చెప్పేసి ఓట్లు వేస్తే ఓకే, హ్యాపీ. ఆ పరిపాలన అంత వరస్ట్ ఈ భూప్రపంచంలో ఎవడో చేయలే. అయినా కానీ మతం చూస్తాం, కులం చూసి ఓట్లు వేస్తామంటే మీ అంత మూర్ఖులు అమాయకులు ఎవరు ఉండరు. మీ వెళ్తే మీ కన్ను పొడుచుకోవడం. వెళ్తూ ఆ వైఎస్ఆర్ వీళ్ళిద్దరిని తెలుగులో పాలిట ఒక రకంగా శాపం అన్నట్టు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత దారుణం, ఇంత దుర్మార్గం ఏంటండి? ఆయన ఉన్నప్పుడేమో టిటిడి నిధులు పక్కదారి పట్టించాడు. ఈమెచ్చి టిటిడి నిధులు సవ్యంగా వాడుతుంటే అలా వాడతారు మీరు అని ఆమండిద్ది. అసలు ఎవరామా? ఏ రోజన్నా అమ్మ షర్మిల పూజారికి ఓ రూపాయి ఆయన హారతపల్లని వేసామమ్మా? ఏ రోజన్నా దేవుని గుడిలో ఒక 100 రూపాయలు వేసామమ్మా? హిందూ గుడులకు సంబంధించి మీ నాన్న హయాంలో, మీ అన్న హయాంలో ఎన్ని ఘోరాలు జరిగాయంటే చూసాం. ఈరోజు అంతా సవ్యంగా నడుస్తూ పోతా ఉంటే భక్తులిచ్చిన డబ్బులతో దళితులకు సంబంధించేసి ఆ శ్రీవారినే దగ్గర చేస్తూ ఉంటే నువ్వేంటమ్మా? టీటీడీ వచ్చేసి గుళ్ళు కట్టొద్దు, బళ్ళు కట్టాలి. బళ్ళు ఆల్రెడీ ఉన్నాయమ్మా, అది సర్కారు పనమ్మా, ఆల్రెడీ చేస్తున్నారమ్మా. కొత్తగా నువ్వేంటమ్మా? అంతేనమ్మా. వైఎస్ఆర్ విజయమ్మ పెంపకం అమ్మ, అటు మీ అన్న ఇటు నువ్వమ్మ. అన్న 420 అయితే చెల్లి 840 అన్నట్టుగా అయిపోయిందమ్మా. అంటే ఆయన ఒక వంతు అయితే నువ్వు 2 అన్నట్టు. ఎంత ఘోరం, ఎంత దారుణం అసలు. క్రైస్తవానికి సంబంధించి దశమ భాగాలంటూ తీసుకుంటారు. ఎక్కడ కూడా బయట సమాజం సంబంధించి ఒక్క మంచి పని చేయరు వాళ్ళు. కేవలం అక్కడ ఉన్నటువంటి దశమ భాగాలు తీసుకున్న ఎవరైతే ఉన్నారో గుండెల మీద చేసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్గా మీరు చెప్పండి, ఆ దశమ భాగాలు ఏం చేస్తున్నారు? దశమ భాగాలు ఇస్తున్న పేదోడు ఇంకా పేదోడు అవుతూనే ఉన్నాడు. దశమ భాగాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం ధనవంతులు అయిపోతున్నారు, కార్లు కొంటున్నారు, బంగ్లాలో ఉంటూ ఉన్నారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఎటు కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను కాబట్టి మీ మనసాక్షిని మీరు అడగండి. ఎస్సీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, బీసీలారా, ఓసీలారా, మీలో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే గొప్ప పనులు ఏమున్నాయో క్రాస్ చెక్ చేయండి. దానంత గొప్ప పనులు చేసేది భూప్రపంచం మీద ఏ ధార్మిక సంస్థ లేదు. అండ్ ప్యూరిటీ అది భక్తులు ఇచ్చే విరాళాలతో నడుస్తున్నది. అది ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా మోర్ దాన్ 1 లక్ష మందికి పైగా ఉద్యోగులు కానిచ్చు ఆ టీటీడీ మీద బతికలు బోల్డ్ అంతమంది. అంత గొప్ప సంస్థని ఈరోజు ఈమె వచ్చేసి ఏమంటుందండి? బడులో ఇల్లో కట్టిస్తే, రోడ్లు వేపిస్తే ఆడకెళ్ళి మత ప్రచారం చేసి వారిని భయపెట్టి ప్రలోభపెట్టి మతం మార్చేసి క్రైస్తవులుగా మార్చారు. అంతే కదా శర్మిలమ్మ? అమాయకులైనటువంటి నా దళిత సోదరులారా, బీసీ ఓసీలటువంటి మత మార్పిడి గురైనటువంటి క్రైస్తవులారా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను జీసస్ నేమ్ అనట్లేదే. రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఇలా ఎలాగైతే మనుషులుగా పుట్టి వాళ్ళ మాటలతో ఆలోచనలతో అందరికి మంచిని చూశారో అటువంటి వాడే జీసస్ కూడా. ఆయన నేను దేవుడు కుమారుని అని చెప్పాడు, దేవుడని చెప్పాల. సో ఆయన దేవుడు ఓకే, దేవుడు హ్యాపీ, గో హెడ్. కానీ హిందువుల ఆచార వ్యవహారాలు, హిందూ దేవుళ్ళకి సంబంధించేసి మా వాళ్ళు పాటించే హిందుస్థాన్లో ఉన్న ప్రపంచ మొత్తం హిందువులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నటువంటి మంచిని కూడా చెడుగా చూపిస్తూ, వారు 10 మందికి అన్నం పెడుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ గొప్పగా ఉంటూ ఉంటే వాళ్ళ మీద కూడా నిందలేస్తూ మరలా వారి దగ్గర నుంచి వచ్చే దాంతో బతికేస్తూ ఇంకా విషం చెమ్మాలన్న ఆలోచన కనుక ఎవడికన్నా ఉంటే వాడికి దూరంగా జరగండి. క్రైస్తవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, హిందువులైనా ఎవరైనా అందరూ కూడా మానవులే. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. నిజమైనటువంటి హ్యుమానిటీ కనుక ఈరోజు షర్మిలకు ఉన్నట్టయితే, జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి గుడిని కూడా సెక్యులర్ అని చెప్పేసి అన్నాడు. ఈమె వచ్చేసి టీటీడీ వాళ్ళు గుళ్ళు కట్టేస్తారంటే గుళ్ళు ఎందుకు కట్టేస్తారు మీరు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఈ ఫ్యామిలీకి అభిమానులు 2 కనుక ఉంటే మిమ్మల్ని మీ దేవుడే కాపాడారు.